ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలనంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రావాలి, కృష్ణానదుల గురించి మాట్లాడాలి. అదే కాకుండా ఇప్పుడు ఏవైతే పిల్ల కాకులు ఉన్నాయో వాటితో అక్కడ ఏమీ కాదు అని ఒక వ్యక్తి అంటున్నారు. అది మరెవరో కాదు, కవిత. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ అయిన తర్వాత చిన్న చిన్నగా పర్సనల్ ప్రాబ్లమ్స్తోని బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి బయటకు వచ్చిన కవిత ప్రజెంట్ అయితే ఇటు తన రాజీనామా లెటర్కి సంబంధించి ఇవ్వడానికి వచ్చిన క్రమంలో మీడియాతో చిట్చాట్ చేసిన దాంట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అందులో రీసెంట్గా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ గురించి, అదేవిధంగా కృష్ణానదుల గురించి, నీటి సమస్యల గురించి, తెలంగాణ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలంటే హరీష్ రావు, కేటీఆర్ ఉంటే సరిపోదు, మీరు రావాల్సిందే అంటూ కేసీఆర్ని నిందిస్తూ వచ్చింది. మరి కేసీఆర్ ఎందుకు వస్తలే అనే దాని గురించి కూడా ఒకటి మాట్లాడదాం. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తలే అంటే సింహం సింగిల్గా వస్తుంది, సింహం ఒకటే వస్తుంది, ఇదంతా కాదండి. రేపటి రోజు ఏమన్నా అయినప్పుడు మాట్లాడాలంటే మాజీ సీఎం మాట్లాడింది ఎట్లా ఉంటుంది, డిప్యూటీ సీఎంలు, అగ్రికల్చర్ మినిస్టర్లు, ఐటీ మినిస్టర్లు మాట్లాడింది ఎట్లా ఉంటుంది, ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది కదా. మరి కేసీఆర్ ఇప్పుడు నెక్స్ట్ నుంచి అయినా మళ్ళీ వస్తాడా అంటే ఇంకా దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. మొన్న వచ్చే 7 నిమిషాలు, అబ్బో బాసేపు ఉన్నాడు, కానీ 7 minutes ఓన్లీ, దానికంటే ఎక్కువ ఉండబుద్ది కానీ అంటున్నది. 7 నిమిషాలు ఉండి కథం పాయ్. మళ్ళీ ఇప్పటిదాకా ఎలాంటి ఆచూకీ లేదు, ఏం లేదు. మొత్తం హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా మిగతా పార్టీ లీడర్స్కి సంబంధించిన ఎంతోమంది వాళ్ళే మాట్లాడుతూ వస్తున్నారు. అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన హోదాకి అంటే తగ్గించుకునే విధంగా ఒక మాట అయితే అన్నాడు. అంటే కృష్ణా నదులకి కేసీఆర్ చేసిన అన్యాయానికి కేసీఆర్ని, హరీష్ రావుని ఉరెయ్యాలా అని చెప్పారు. అయితే దాని మీద కూడా కవిత ఏమని కమెంట్ చేసిందంటే, కేసీఆర్ని ఒక్కసారి ఉరేయాలంటే నేను 2 సార్లు ఉరేయాలా, మరి నేను దానికంటే ఎక్కువనే సార్లు ఉరేయాలా మరి అని చెప్పింది. ఒక ఉద్యమకారుణ్ణి నువ్వు అనాల్సిన మాటలు ఇవి కాదు, ఆయన ఓ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిన మనిషి, నువ్వు ఆయన మీద ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అటు ఇటు సమానత్వంగా పోతే నడీ మధ్యలో పడతాం, అవునా కాదా? 2 పడవల మీద కాలు పెట్టినాం, పక్క నడీ మధ్యలో పోయి పడతాం. ఇప్పుడు కవిత చూసుకుంటే, కవిత గారు ఇటు ఒక దిక్కు తిడుతున్నారు కేసీఆర్ పార్టీని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని, గల్లు పిల్లబచ్చాలని వాళ్ళని తిట్టుకుంటా ఉన్నారు. మరి ఇటు చూస్తేనేమో పోనీ వీళ్ళ వెనకాల నుంచి ఏమైనా సపోర్ట్, ఇటు వీళ్ళని కూడా తిడుతుంది. అంటే 2 విషయాలకి సంబంధించి ఇదంతా ఎందుకు, ఈ డ్రామా అంతా ఎందుకు అని ఇంకొంతమంది వాదిస్తున్నారు. సరే ఇది డ్రామా కాదు రియాలిటీ అంటే మరి దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? కొత్త పార్టీ 2026లో ఈ సంవత్సరానికి సంబంధించి సంవత్సరం ఎండ్ అయ్యేలోపు కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 2 పార్టీలను తిట్టాలా, ఎందుకంటే అపోజిషన్లు అవే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జనం వెనకాలనే ఉన్నది అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. మరి అలాంటప్పుడు ఇప్పుడున్న పార్టీలు ఇవి 2 రూలింగ్ పార్టీనేమో కాంగ్రెస్ ఆయే, పాత పార్టీనేమో బీఆర్ఎస్ ఆయే. ఈ 2ని తిట్టాలి కదా. తిట్టాలంటే పాయింట్లు ఉండాలి. పాయింట్లు ఏం దొరికినాయి? ఇవి అసెంబ్లీకి వస్తలేవు, మాట్లాడతలేవు. ఇది కాకుండా ఇంకో టాపిక్ ఉండదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే కాదు, రేపటి రోజు ఇంకోళ్ళకి ఏమైనా అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీలోకి అడిగితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలే, అంతే. దీనికి తప్పించి ఇంకో మాట లేదు, దానికో తలకట్టు లేదు, దీర్ఘం లేదు, ఏం లేదు, తలాతోక ఏం లేదు. కంప్లీట్గా అందరూ ఆయన అసెంబ్లీకి రావాలా అని ఒక్క పాయింట్ మీద పట్టుకున్నారు. ఆయన రాకపోతే అసెంబ్లీ నడుస్తలేదా? నడుస్తుంది కదా. మరి ఎందుకు? ఆయన ప్లేస్లో హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇంకా మస్తు మంది పాత ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఎంపీలు మాట్లాడుతున్నారు. ఎందుకు? ఆయన వస్తేనే అప్పుడు అసెంబ్లీ జరుగుతుందంటే కాదు కదా. మరి ఇప్పుడు మొన్న కృష్ణా నదులకు సంబంధించి
ఒక చిన్న మాట కూడా వచ్చింది. ఆ మాటలకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడిప్పుడు చెప్పిరు మాకు దానికి కొంచెం టైం ఇవ్వాలంట. కాదు, తెలియదా గా మాత్రం? ఇప్పుడు రేపు పలానా మీటింగ్ ఉన్నది ఆఫీస్లో అయినా సరే, రేపు సారో 2 క్వశ్చన్లు అడుగుతున్నా ముందే అనుకుంటాం కదా. లేదు, ఆ ఫస్ట్ టాపిక్ అడగలే, నాకు డైరెక్ట్ సెకండ్ క్వశ్చన్ అడిగి నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఎట్లుంటుంది? దరిద్రంగా ఉండదు. ఇప్పుడు పార్టీల పరిస్థితి అట్లనే ఉన్నది. కాంగ్రెస్లో అడిగిన దానికి వీళ్ళు సమాధానం చెప్పారు, వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పారు. మరి అసెంబ్లీలో ఆయన వస్తేంది రాకపోతే ఫస్ట్ మీరు చక్కగా కొట్టుకోరు కదా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు కవిత ఏంటంటే ఇవన్నిటికీ సంబంధం లేకుండా తన పార్టీ కోసము ఆమె ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇదంతా నడుపుతుంది అని చెప్పేసి ఒక కథనం నడుస్తుంది. సరే, ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడుకుందాం. నిజామాబాదు పసుపు బోడేది, పసుపు బోర్డు ఏది? ఉన్నావు కదా దానికి, ఏమాయ్ ఏడాది తీసుకొచ్చినావా? లే, తీసుకురాలేవు. తెస్తా 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 అంటే తేకపోతే ఏమాయ్? తేలేవు. అంటే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలా మీరు ఉన్నప్పుడు మీకు ఇవ్వాల్సినంత హోదా ఇచ్చిరు, ఇవ్వాల్సినన్ని ప్లేసులు ఇచ్చిరు, ఇవ్వాల్సిన టికెట్లు ఇచ్చిరు, అన్నీ ఇచ్చిరు. అది సక్రమంగా వాడుకోలేక పోయి అది బీజేపీ చేతిలో పడ్డది. ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టాలా? మీరు పర్సనల్ విషయాల వల్ల పోయిర్రో లేకపోతే ప్రొఫెషనల్గానే ఆ బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఎప్పుడైనా మన విషయాలకి సంబంధించి మనమే కాదు నా జీవితం ఇట్లున్నది, మా ఇంట్లో ఇట్లున్నది అని మనమే బయట పెట్టుకుంటే రేపటి రోజు జనాలకు మీరేమే ఎగ్జాంపుల్ ఇస్తారు. అలా చేయడం తప్పు అంటే ఇప్పుడు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అసలు కవిత మాట్లాడిన మాటలే తప్పు అని ఇంకొంతమంది అంటున్నారు. మరి ఓవరాల్గా చూసుకుంటే ఆమెకి టైం ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు చేయలేకపోయారు, బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న వాళ్ళని మీరు చక్కగా చేస్తలేరు అంటున్నారు. ఒకళ్ళు అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ ఆగిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి సపోర్ట్ ఇచ్చుకుంటా, రేవంత్ రెడ్డిని తిట్టుకుంటా, ఇటు కేసీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా, అంటే మీ సొంత పార్టీకి సంబంధించి నిజంగానే మీరు దానికో పునాది పోయడానికి ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక పునాదికి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ట్రైలర్ కూడా కాదు, గ్లిమ్స్ మాత్రమే. రేపటి రోజులు ట్రైలర్లు, టీజర్లు, దాని తర్వాత ఆడియో లాంచ్లు ఇవన్నీ కూడా అనౌన్స్ అవుతాయి. అప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నారు ఏంటనేది అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇది కవిత మాట్లాడిన మాటలకి సంబంధించి దాని వెనకాల ఉన్న పెడర్థాలు, నిజమైన అర్థాలు. ఇంకా నిజామాబాద్ విషయానికి వస్తే ఇంకా ఏం చెప్పలేమన్నమాట. నిజామాబాద్ని గిన మంచిగా అభివృద్ధి చేయాలే కానీ అది మినీ హైదరాబాద్ అవుతుంది తెలుసా, అంత కెపాసిటీ ఉన్న ఏరియా అది. మరి ఇక మనకు అప్పట్లో శాత కాకపోయినా ఇప్పుడున్న వాళ్ళేమో వాళ్ళు కూడా చక్కగా అంతే మెయింటైన్ చేసిన కాడికి వెళ్ళి మెయింటైన్ చేసిన ఇంకా హేప నాకు అద్దిగా అన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పార్టీల దగ్గర తప్పు ఉన్నదో మరి మేము చూస్ చేసుకున్న ఎమ్మెల్యే దగ్గర తప్పు ఉన్నదో తెలియదు. అయితే ఇదంతా మాత్రం తన సొంత పార్టీ కోసమే చేస్తుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో పైన మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.